ఒకరోజు ఒకతను రోడ్డు మీద నడిచిపోతుంటే ఓ కరెంటు స్తంభానికి ఒక నోటీస్ కట్టి ఉండడం గమనించాడు. కుతూహలంతో ఏం రాసుందా అని చూశాడు. నా 50 రూపాయల నోటు ఈ పరిసరాల్లో పోయింది. దయచేసి దొరికిన మహారాజులు ఈ అడ్రస్కి తెచ్చిచ్చి సహాయం చేయండి. నా చూపు శరీరం వెతకడానికి సహకరించడం లేదు అని రాసి ఉంది. ఆ అడ్రస్కి పోవాలనిపించింది. అదొక కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న గుడిసె. బయట ఒక వృద్ధురాలు కూర్చొని ఇతని గమనించి ఎవరు అని అడిగింది. నాకు దారిలో 50 రూపాయలు దొరికింది, తీసుకోండి. ఆ మాట విని ఆమె ఏడుస్తూ చెప్పింది, నాయనా, ఇప్పటికే 30-40 మంది మాకంటే మాకు దొరికిందని ఇచ్చిపోయారు. నాకు చదవడం రాయడం రాదు, చూపు కూడా ఆనదు. నేను ఆ నోటీసు రాయలేదు. దారిలో ఆ నోటీసు ఉంటే చించేయి నాయనా అని చెప్పింది. ఎవరి నోటీస్ రాశారు అన్న కుతూహలం, ఆశ్చర్యం ఆ వ్యక్తిలో కలిగింది. అతన్ని మనసులోనే అభినందించాడు. సహాయం చేయాలన్న కోరిక ఉంటే 1,00,000 అవకాశాలు కదా అని అనుకున్నాడు. ఇంతలో ఎవరో, సార్, ఈ అడ్రస్ ఎక్కడో చెప్తారా, నాకు 50 రూపాయలు దొరికింది అంటూ వచ్చాడు. అంతే కదా, ఒక్కసారి ఆలోచించండి. సహాయం అనేది కుడి చేతితో చేస్తే ఎడమ చేతికి తెలియకుండా ఉండాలి. అంతేకాని గొంతెత్తి కోడి కూసినట్టు చెప్పకూడదు. స్టేటస్లో, ఫేస్బుక్లో చెప్పకూడదు. నువ్వు చేసిన సహాయం ఏదో ఒక రూపంలో నీకు తిరిగి వస్తుంది. ఏమంటారు? అవునా కాదా? కామెంట్ రూపంలో చెప్పండి.